హాయ్ అండి, నమస్తే. నేను మీ మహిళాస్య. వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి ప్రసాదంగా పెట్టే తిమ్మనం ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. 1 కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని 4 గంటలు నానబెట్టుకోవాలండి. అలాగే 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, నేను ఇంట్లో ఉన్న పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జార్లో వేసేయాలి. అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకోవాలండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన మిశ్రమాన్ని గ్యాస్ మీదకి ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ హీట్ అయిన తర్వాత వేసేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి, వేసిన దగ్గర నుంచి మంటని లో ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూనే ఉండాలి, లేకపోతే గడ్డ కట్టుకుపోతుంది, అడుగంటుకుపోతుంది. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో చేయొచ్చండి. విస్కర్తో అయితే ఈజీగా అయిపోతుంది. నా దగ్గర లేదు, నేను గట్టితోనే చేస్తున్నాను, అయినా గడ్డ కట్టిపోతుంది. ఇది దగ్గర పడిన తర్వాత 3 కప్పుల పాలు తీసుకుని యాడ్ చేసుకోవాలండి. అందులో 1 కప్పు చక్కెర, కొన్ని ఇలాచి దంచి వేసుకొని కలిపేసుకుంటూ ఉండాలి. షుగర్ సరిపోతే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. టేస్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. నేనైతే చేసేసుకున్నాను. మంటని లో ఫ్లేమ్లో నుంచి కలబెడుతూ ఉండాలండి. తర్వాత సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. నేనైతే ప్రసాదంగా పెట్టలేదు, పిల్లలకి ఇచ్చేసాను. బాగుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.